బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండే దొండకాయ పకోడీ రెసిపీ ఇది. వేడి అన్నంలో పప్పుతో పాటు ఈ దొండకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరిగిన దొండకాయలను ఇలా ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, ఉప్పు మరియు గరం మసాలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అన్ని పీసెస్‌కి కోట్ అవుతుంది ఇలా మిక్స్ చేయడం వల్ల. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత 1/2 స్పూన్ వాటర్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అన్నీ బాగా కోట్ అవుతుంది. తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఇలా దొండకాయలను విడివిడిగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేసిన తర్వాత మిక్స్ చేయకూడదండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్పూన్‌తో మిక్స్ చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకోండి. కరివేపాకు కూడా వేయించుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే మన దొండకాయ పకోడీ రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.